టీవీ9 ప్రతినిధి రంజిత్ పై దాడిని నిరసిస్తూ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళన చేశారు. రంజిత్ పై పాశవికంగా దాడి చేసిన మోహన్ బాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. టీవీ9 రిపోర్టర్ రంజిత్ పై దాడిని నిరసిస్తూ ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా నిరసన తెలుపుతున్నాయి. అటు సంగారెడ్డిలో కలెక్టరేట్ ధర్నా చేసి సంగారెడ్డి కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇక సిద్దిపేట ప్రెస్ క్లబ్ నుంచి బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు జర్నలిస్టులంతా కూడా. సో ఆ దాడిని పూర్తిగా నిరసిస్తున్నారు. ఈరోజు మొత్తం కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాం. సిద్దిపేట ప్రెస్ క్లబ్ నుంచి వచ్చినటువంటి వారంతా కూడా బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కూడా నిర్వహించారు. ప్రస్తుతం జర్నలిస్ట్ సంఘాల నాయకులు కూడా ఉన్నారు. సో చెప్పండి, మొత్తంగా నిన్న ఇష్యూని ఎట్లా చూస్తారు, ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు? నిన్న నటుడు మోహన్ బాబు జర్నలిస్టులపై చేసిన దాడి, అక్కడికి వచ్చినటువంటి వీడియో జర్నలిస్ట్ మీద చేసిన దాడి. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. పూర్తిగా అప్రజాస్వామికము, అది మీడియా మీద, పత్రికా స్వాతంత్రం మీద, పత్రికా స్వేచ్ఛ మీద, జర్నలిస్టుల మీద జరిగినటువంటి దాడిగా మేము అభివర్ణిస్తున్నాం. ఆయన నటుడు ఇన్ని రోజులు ఆయన కేవలం సినిమా నటుడే అని అనుకున్నాం, కానీ ఆయన నైజం ఏంటిదో ఈ చర్య ద్వారా బయటపడ్డది. వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న వ్యవహారాల్ని మీడియా ఎప్పుడు ముందు వెళ్ళి వాళ్ళు కవర్ చేయలేదు. ఆయన కొడుకు మనోజు స్వయంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నా తండ్రి బౌన్సర్స్ నా మీద దాడి చేసిండ్రు, నన్ను కొట్టిండ్రు అని చెప్పి, ఆయన దాడి చేసిందని చెప్పి ఆయన వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడము, మీడియాకు సమాచారం ఇచ్చి హాస్పిటల్స్కి వెళ్ళడం, ఇవన్నీ చేసిన నేపథ్యంలో పత్రికలు, మీడియా వాళ్ళంతా వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వెళ్ళిండ్రు. నిన్న కూడా వాళ్ళ ఇంట్లో గొడవ జరుగుతుందని మళ్ళీ ఆ మనోజ్ లాంటి వాళ్ళే సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అక్కడికి మీడియా వాళ్ళు వెళ్ళిన నేపథ్యంలో టీవీ9 విలేకరి రంజిత్ చేతుల్లో ఉన్నటువంటి లోగోను లాక్కొని, అట్లాగే పక్కనే ఉన్నటువంటి టీవీ5 రిపోర్టర్కి సంబంధించిన లోగోలు కూడా లాక్కొని తీవ్రంగా కొట్టడం జరిగింది. మోహన్ బాబే స్వయంగా ఆయన మీద దాడి చేస్తున్నట్టుగా విజువల్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఆ దాడి వల్ల ఆ విలేకరి తల పగిలి, తల లోపల స్కల్లో కూడా ఫ్రాక్చర్స్ అయినట్టుగా చెప్తూ ఉన్నారు. అది ప్లాస్టిక్ సర్జరీ చేయడం ద్వారా మాత్రమే నయమవుతుందని చెప్తూ ఉన్నారు. దీన్ని బట్టి అది ఖచ్చితంగా ఒక హత్యాయత్నంగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఆయన మీద, మోహన్ బాబు మీద, ఆయన అనుచరుల మీద, వీడియోగ్రాఫర్ల మీద దాడి చేసిన వాళ్ళ మీద, మిగతా విలేకరుల మీద దాడి చేసిన వాళ్ళ మీద, కెమెరాలు ధ్వంసం చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి వాళ్ళను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నీ అటువంటి సినిమా యాక్టర్లు లేరా? కృష్ణ గారు లేరా? ఎన్టీ రామారావు గారు లేరా? మురళీమోహన్ గారు లేరా? శోభన్ బాబు గారు లేరా? వాళ్ళ కుటుంబాలు ఇట్లే రోడ్డు మీదకి వచ్చి రచ్చకెక్కినాయి. నీ లెక్కనే పరువు పోగొట్టుకొని అందరి ప్రాణాలు తీస్తున్నాయి. సినిమా యాక్టర్లే కాదు, ఎవడైనా జర్నలిస్టుల జోరికి రావాలంటే వణుకాలంటే చట్టాలు కూడా అంత కఠినంగా ఉండాలి. పాలకులు అటువంటి చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి, మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలంటూ కూడా జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కన్వర్షన్ మురార్తో శివతేజ, టీవీ9 సిద్దిపేట.